హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ట్యూస్డే రోజు చిన్న షూట్ చేశానండి. అంటే మార్నింగ్ టైంలో బ్యాక్ టు స్కూల్ కదా, ఇది రెండో రోజు అనమాట. ఆ రోజు కూడా నేను ఎర్లీగా లేచి చిమ్మడం ఈ పనులన్నీ చేసేసుకొని పిల్లలకైతే ఈరోజు కొంచెం వెరైటీగా టమాటా అన్న కాబూలీ శనగలతోటి ఒక రైస్ ఐటమ్ అయితే చేశాను. చాలా వెరైటీగా వచ్చేసింది. నాకు తెలిసి యూట్యూబ్లో చేసే ఉంటారు అందరు కూడా, నేను కొత్త ఏం కాదు. ఫస్ట్ అయితే వాటి కోసం కూరగాయలు కట్ చేసేసుకొని తర్వాత నా మార్నింగ్ రొటీన్లో నిమ్మకాయ నీళ్ళండి ఇలా క్యూబ్స్లా చేసుకొని తాగేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడైతే పొయ్యి వెలిగించేసి నూనె సరిపడా నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకొని అవి వేగిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే మీడియం సైజ్ టమాటాలు 3 వేసుకున్నాను. నేను ఆవాలు జీలకర్ర వేయలేదండి, ఎందుకంటే ఇంట్లో నిండుకున్నాయి, సో వేయలేదు. నెక్స్ట్ టమాటా కూడా మగ్గిన తర్వాత శనగలు అయితే నిన్న నానబెట్టేసుకొని ఈరోజు అయితే పొద్దున్న కడిగేసి అవి కూడా ఇందులో వేసేసానండి. అది కూడా వేసిన తర్వాత కాసేపు కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగలది కొంచెం మీల్ ప్రిపరేషన్లో నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తానండి. సో మీల్ ప్రిపరేషన్స్ అనేవి ఎలా చేసుకుంటాము అది మొత్తం కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలీదు. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో పసుపు ఉప్పు వేసేసుకొని రైస్ కూడా మనకు కావాల్సినంత వేసుకొని 1కి 2 వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇది కూడా 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత చూసారు కదా అన్నం ఎలా ఉడికిందనేది. సో ఇదైతే పిల్లలకి ఈరోజు లంచ్లో పెట్టేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇదే తినేశారు పిల్లలు. చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో నెయ్యి వేసుంటే ఇంకా టేస్టీగా ఉండేది. సో ఎలా ఉందండి వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.